రేవతికి సంబంధించినటువంటి బిడ్డ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. చెప్పు, నీ పేరేంటమ్మా? నీ పేరేంటి? అన్నయ్య దగ్గరికి వెళ్ళావా? ఎలా ఉంది ఇప్పుడు అన్నయ్యకి? మంచిగానే ఉన్నా. ఏమన్నా మాట్లాడుతున్నాడా నీతో? నో. అన్నయ్యతో రోజు ఆడుకుంటూ ఉంటావా? అవును. అవునా? అమ్మ నీకేం చెప్పేది? రోజు స్కూల్కి వెళ్తావా నువ్వు అసలు? వెళ్తాను. ఏం చెప్పేది అమ్మ నీతో? టూటెన్ తెల్లారి అని చెప్తుంది మమ్మీ. అన్నం రోజు నీకు ఎవరు తినిపిస్తారు? మమ్మీ ఎత్తడితేనే బయట తెరితే నేనే తింటా. మమ్మీ ఉంటే మమ్మీ తినిపిస్తుంది నాతో అన్నయ్యకి. ఇప్పుడు మరి అమ్మ ఎక్కడ ఉంది తెలుసా నీకు? అమ్మ ఊరికెళ్ళింది. ఊరికెళ్ళిందా? ఎప్పుడు వస్తా అని చెప్తుంది? రాదంట. రాదంటనా? ఎందుకు? ఏమో చెప్పలేదా? ఇప్పుడు మరి అన్నయ్యతో రోజు ఇక్కడే ఆడుకుంటూ ఉంటావా నువ్వు? ఇతర బయట లోపల. ఎప్పటి నుంచి ఉన్నావు నువ్వు హాస్పిటల్లో? రోజు వెళ్తున్నావా? చూస్తున్నావా అన్నయ్యని? ఎప్పుడు వస్తాడంట అన్నయ్య ఇక్కడికి? నెల అవుతుందంటనా? అవును. అమ్మ ఇక్కడికి వెళ్ళింది, ఊరెళ్ళిందని నీకు ఎవరు చెప్పారు? మమ్మీ చెప్పి వెళ్ళింది. ఏమని చెప్పింది ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు మమ్మీ నీకు? ఊరు తెరుతున్నా అని. సినిమాకి వెళ్ళేటప్పుడు నువ్వు కూడా వెళ్ళావా అక్కడికి? అవును. చూసావా సినిమా, లేకపోతే బయటనే వచ్చేసావా? కొంచెం చూసి మళ్ళీ బయటకి వచ్చేస్తాం. ఏం జరిగింది అసలు సినిమాకి వెళ్ళేటప్పుడు? ఎవరెవరు వెళ్ళారు ఇంట్లో నుంచి? మేము ముద్దురం వెళ్ళాము. ఆడితే డాడీ వచ్చారు. వస్తే వచ్చిన మేము లోపల తెల్లని ఫోన్ చేసి చెప్పింది వస్తున్నావు. ఫోన్ చేసి చెప్తే మళ్ళీ ఇట్లయిందని తెలిసింది. ఏమైందని తెలిసి నీకు? నాకేం చెప్పలేదు డాడీ. ఏం చెప్పలేదా? ఇంటికి ఎవరెవరు వచ్చారు అప్పుడు? తెలియదు. నువ్వు నాన్న మాత్రమే ఇంటికి వచ్చారా? నన్ను దింపలే, అమ్మమ్మ ఇంకా దింపిండు. ఇప్పుడు స్కూల్కి మరి ఎవరు? స్కూల్కి వెళ్తున్నావా ఇప్పుడు? వెళ్తాను. ఇంకా నెలైనా వెళ్తా. నెల అయ్యాక వెళ్తావా? నెలైనా వారమైనా. ఎందుకు? ఎందుకంటే మమ్మీ పూజ తర్వాత అన్న వచ్చినాక వెళ్తా. అమ్మ అన్నయ్య వచ్చాక వెళ్తావా? మమ్మీ పూజ అయిపోయినాక అన్న వచ్చినాక పోతా. అవునా? అన్న నువ్వు కలిసి వెళ్తారా? అవును. అన్న నిన్ను ఎట్లా చూస్తాడు? అంటే అలా చూడరు. ఎప్పుడైనా మమ్మీ బయటకు వెళ్తే నాని ఫోన్ ఉంటుంది. ఫస్ట్ నేను వచ్చి అన్నయ్య వస్తారు. అప్పుడు ఇద్దరం ఫోన్ వాడుతుంటాం. అమ్మ ఏం చెప్తుంది నీకు మంచిగా రోజు? అమ్మ అంటే ఎంత ఇష్టం నీకు? చాలా ఇష్టం. చాలా అంటే చాలా ఇష్టమా? మరి చూడకుండా ఉండగలుగుతున్నావా అమ్మని? గుర్తొస్తుందా అమ్మ నీకు? ఏం చెప్తావు అమ్మకి నువ్వు? ఫోన్ అని చెప్తా ఎప్పుడు. ఇప్పుడు అమ్మ దూరంగా ఉంది కదా, రమ్మని చెప్తావా? ఏం చెప్తావు? రమ్మనే చెప్తా. అయితే చూస్తున్నాను కదా, రేవతికి సంబంధించినటువంటి కూతురు కనీసం వాళ్ళ అమ్మ చనిపోయింది, ఇక రాదు అని కూడా ఆ పాపకి తెలియదు. అమ్మ ఊరెళ్ళింది, నెల తర్వాత వస్తా అని చెప్తుంది అని చెప్పేసి ఆ పాప చెప్తుంది. మరోవైపు వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి చూశాను, అన్నయ్య మాట్లాడడం లేదు, అన్నయ్య బాగానే ఉన్నాడు, అన్నయ్య ఇంటికి వచ్చిన తర్వాత తిరిగి స్కూల్కి వెళ్తామని చెప్తున్నాడు. ఈ ప్రాంతంలోనే రోజు రేవతి ఉదయాన్నే వాళ్ళ ఇద్దరు పిల్లల్ని కూడా స్కూల్కి పంపించేది. పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం ఇదే ప్లేస్లో కలిసి ఆడుకునే వాళ్ళం ఇద్దరిని అని చెప్పేసి ఆ పాప ఎంతో తెలియక ఆ పాప అసలుకి కనీసం వాళ్ళ అన్నయ్య ఎలా ఉన్నాడు, వాళ్ళ అమ్మ ఎక్కడికి వెళ్ళింది అని తెలియక ఇంకా వస్తారు అని చెప్తున్నాను. నిన్నటి నుంచి కూడా అటు శ్రీతేజ్కి సంబంధించినటువంటి ఆరోగ్య విషమంగా ఉంది అని చెప్తున్నారు. ఇప్పటికీ కూడా ఒక హెల్త్ బులెటిన్ కూడా శ్రీతేజ్కి సంబంధించి ఎక్కడా రిలీజ్ చేయలేదు. ఆ పాపను చూస్తే నిజంగా కూడా హృదయం తరిగిపోతుందనే